గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము రామాయణం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటున్నాము. అయితే రామాయణంలో ముఖ్య పాత్ర నాయకుడు రాముడు, ప్రతి నాయకుడు రావణుడు. రావణుని వ్యక్తిత్వం గురించి మనము పబ్లిక్ పరీక్షల్లో ఒకవేళ ప్రశ్న వస్తే దానికి ఎలాంటి వివరణ ఇవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రావణుడు మహా తేజస్శాలి. హనుమంతుడు మొట్టమొదటిసారి రావణుని చూసి అతని తేజస్సుకు ఆశ్చర్యపడ్డాడు. అకంపనుడు సీతను అపహరించి తెమ్మని, అలా చేస్తే రాముడు సీతావియోగంతో మరణిస్తాడని చెప్పాడు. శూర్పణఖ సీత అందాన్ని వర్ణించి చెప్పి రావణునిలోని స్త్రీ వ్యామోహాన్ని రెచ్చగొట్టింది. మారీచుడు అకంపనుడు ఎంత చెప్పినా వినకుండా రావణుడు మూర్ఖత్వంతో సీతను అపహరించి తెచ్చాడు. విభీషణుడు ఎంత హితవు చెప్పినా రావణుడు వినలేదు. రావణుడు పరాక్రమవంతుడు, జటాయువును సంహరించాడు. లక్ష్మణుడిని శక్తి ఆయుధంతో మూర్చపోయేలా చేశాడు. రాముడి పరాక్రమం ముందు మాత్రం రావణుడు నిలవలేకపోయాడు. రావణుడు రామునితో సమంగా యుద్ధం చేశాడు. చివరకు రాముని బ్రహ్మాస్త్రానికి హతుడయ్యాడు. రావణుడు కపటి. శ్రీరాముని మాయా శిరస్సును, ధనుర్బాణాలను సీతకు చూపించి రాముడు తన చేతిలో మరణించాడని అబద్ధమాడాడు. రావణుడు అవివేకి. హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటి వచ్చి ఎంతో మంది రాక్షసులను చంపి లంకా దహనం చేసిన రాముని బలాన్ని గూర్చి అంచనా వేయలేకపోయాడు. తన కుమారుడు మహాశక్తివంతుడైన ఇంద్రజిత్తు, తమ్ముడు కుంభకర్ణుడు మరణించినా రావణుడు తెలివి తెచ్చుకోలేదు. మహాపతివ్రత అయిన సీతను బంధించి తెచ్చి తన చావును తానే కోరి తెచ్చుకున్నాడు. లంకా రాజ్యాధిపతి అయిన రావణుడు స్త్రీ వ్యామోహంతో, అవివేకంతో తన వారి యొక్క తమ్ముల యొక్క హితవచనాలు వినక రాముని చేతిలో హతమయ్యాడు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అందుకే ఎంతో గొప్పవాడైన పరాక్రమవంతుడైన రావణుడు స్త్రీ వ్యామోహంతో సీతను పట్టి తెచ్చి రాముడి చేతిలో హతమయ్యాడు. ఈ సమాచారాన్ని వినియోగించుకొని 10వ తరగతి పరీక్షల్లో చక్కని మార్కులు సాధించాలి. ఆల్ ద బెస్ట్.